దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. జూన్ 4 నుంచి 3 రోజుల పాటు సదస్సు జరగనుంది. 60% వ్యవసాయం వరి మీదే ఆధారపడి ఉంటుందన్నారు తుమ్మల. ఎగుమతుల పాలసీని కేంద్రం బ్యాన్ చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం ఆలోచించాలని సూచించారు మంత్రి తుమ్మల. జరగబోయేటటువంటి జూన్ 4 నుంచి 6వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికే కాకుండా భారత రైతాంగానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ ని నిర్వహించడానికి అవకాశం తీసుకున్నాం. మన పాపులేషన్ లో కూడా 60% రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వరి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి దయచేసి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. దీంట్లోనే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి, ఈ ఎక్స్పోర్ట్ పాలసీని మీరు బ్యాన్ చేయటం మూలాన తెలంగాణ రైతాంగంతో పాటు భారత రైతాంగానికి కూడా మార్కెట్లో ఒడిదుడుకులు వస్తున్నాయి. కాబట్టి విత్ ఇన్ ది స్టేట్స్ లో కూడా కేరళ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు కొన్ని రకాల రైస్ని అడుగుతున్నారు. కానీ మన దగ్గర సర్ప్లస్ ఉంది. ఆ సర్ప్లస్ ని అమ్ముకోవాలి, లేకపోతే రైతాంగం నేరుగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ట్రేడర్స్ ఎక్స్పోర్ట్ చేయాలని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆంక్షలు ప్రతిబంధకంగా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది రైతు సెంట్రిక్ గా, రైతుకు మేలు జరిగేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విధానాన్ని మీరు పాటించాలి. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్స్ ని అవకాశం ఇస్తే మన సర్ప్లస్ రైస్ అంతా కూడా బయట దేశాలకు వెళ్ళినట్లయితే డిమాండ్ వస్తుంది. డిమాండ్ ఉన్నప్పుడు రేట్ వస్తుంది. రేట్ వస్తే రైతు నిలబడగలుగుతాడు. భారత రైస్ అని చెప్పి 29 రూపాయలకే కేజీ బియ్యం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మనం ఇప్పుడు రేషన్ ద్వారా ఇచ్చేటటువంటి, FCI ద్వారా ఇచ్చేటటువంటి రైస్ పెద్దగా ఎవరు కూడా వాడుకునే పరిస్థితుల్లో లేరు. అది జగమెరిగిన సత్యం. అటువంటి పరిస్థితుల్లో 29 రూపాయలకి మేము కేజీ ఇస్తామని చెప్పటం అది హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదైతే డిమాండ్ ఉందో, ఏదైతే సన్నాలు ప్రజలు అడుగుతున్నారో వాటిని మీరు ఆ ధరకిస్తే సంతోషం. కానీ ఇప్పుడు FCI ఇచ్చే సేమ్ రైస్ ని మీరు 29 రూపాయలకి ఇచ్చినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. దానివల్ల రైతాంగానికి వచ్చే మేలు కూడా తక్కువ అని చెప్పి మా ప్రభుత్వం యొక్క ఆలోచన.